చూసిరా ఫ్రెండ్స్, ఏ మాటకు ఆ మాటే మాట్లాడుకోవాలి. మనము మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి జ్ఞాపక శక్తి కానీ తెలివితేటలు కానీ ఎక్కువ, కానీ మనం ఉపయోగపెట్టాం. మనం ఉపయోగపెడితే మనము వాళ్ళకంటే పై స్థాయిలో ఏడుంటాం అనేసి మనం ఉపయోగపెడుతుంటే కూడా వాళ్ళు మన తెలివితేటలను మొత్తం తొక్కేస్తారు. ఎందుకంటే చెప్తున్న వినండి ఒకసారి, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు పూర్తిగా చూస్తేనే మీకు కరెక్టా కాదా అని అర్థమైతే, కరెక్ట్ అనుకున్న వాళ్ళు కరెక్ట్, రాంగ్ అనుకున్న వాళ్ళు రాంగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకపోతే తెలుగులో చేయండి, నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగు అయితే చదువుతా, ఇంగ్లీష్లో అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చదువుకోవాలని చెప్తున్నా మీ ముందే, నాకు చదువు రాదు. తెలుగు అయితే అంతో ఇంతో చదువుతా. చూసిరా ఫ్రెండ్స్, మనం ఏదైనా ఫంక్షన్కి పోని, మనం ఏదైనా పండగలు చేయని, మనం ఇంట్లో సామాన్లు కానీ ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకు జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే ఒప్పుకుంటున్నాం మనం. వాళ్ళు మనకు జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే వాళ్ళు నువ్వెంత అని అంటారు, కానీ వాళ్ళ ముందు మనం మాట్లాడితే అట్నే అంటారు. కానీ వాళ్ళే మన వెనకబడి ఉంటారు. కానీ వాళ్ళ ముందు స్థాయిలోనే ఉంచాలి. మనం ఎటుకుడికి వెనకబడి ఉన్న వాళ్ళ వెనకేసినాం అనుకో బాగుండదు. వాళ్ళు ముందు మనమే వెనక. కాకపోతే ఏంటంటే చెప్తున్నాం, ఏదైనా ఫంక్షన్కి పోని, దావత్కి పోని, ఏదన్నా పోని, అక్కడ ఏం తిన్నాము, ఏం తాగినాము అన్నీ మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. వేరేళ్ళ పండుగలకే కానీ వాళ్ళు ఒక జాకెట్ ముక్క పెట్టని, ఒక చీర పెట్టని, ఒక 200 జాకెట్ ముక్క ఒక చీర పెడితే ఎంతో ఖుషి అయిపోతాం మనం. వాళ్ళు 2000 పెట్టి మందు పోయిన వాళ్ళకి ఫుల్ కడుపుండ మటన్ తినబెట్టండి, చికెన్ తినబెట్టండి, ఎన్ని మర్యాదలు చేయని వాళ్ళ బార్డర్ దాటగానే మర్చిపోతారు. మగవాళ్ళ గుణం అది. ఆ మరపు అనేది మర్చిపోతారు. మనం ఎన్నో పండుగలు వల్ల రేపు పలానా పండుగకు వాళ్ళు ఇట్లా పెట్టిరు, వీళ్ళు ఎట్లా పెట్టిరు, మనం ప్రతి విషయం మనం చెప్పుకుంటాం. కానీ వాళ్ళు చెప్పుకోగా ఇక్కడ విన్నారా? మీరు విన్నారా? మనం చెప్పుకోగా ఖచ్చితంగా మనం ఒక్క పండుగ మంచిగా చేసిరనుకో, మంచిగా చేసినా చెప్తాం, చెడ్డ చేసినా చెప్తాం. మన ఇంటి సంసారాలు గుర్తుపెట్టుకోవాలి, పిల్లల విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో సామాన్లు గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో పనులు గుర్తుపెట్టుకోవాలి, బయట పండుగ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇవాళ ఎవరి పండుగ పోవాలి, రేపు ఎవరి పండుగ పోవాలి, వీళ్ళు అవగానే మన పండుగ వాళ్ళు ఎంత చదివిపించారు, కట్నం 101 చదివిపించారు. మనం కూడా అంతే పెట్టాలి. ఆ ఫలానా వాళ్ళు ఎంత పెట్టిరు, 1000 రూపాయలు పెట్టిరు, మనం కూడా అంతే పెట్టాలి. ఫలానా వాళ్ళు 2000 పెట్టిరు, వాళ్ళు 2000 పెట్టాలి. ఇట్లా జ్ఞాపక శక్తి అనేది మనకు లేడీస్కి ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు ఏంటంటే తిని మర్చిపోతారు. వాళ్ళకి ఎంత 2000 పెట్టి మంద అయిపించినా, 5000 పెట్టి మంద అయిపించినా వాళ్ళు తెల్లారితే మర్చిపోతారు. వాళ్ళు అయిపోయాయి, ఇంకేముందడా ఇక లేని. అదే మనం 200 కాదు, 150 కాదు, 100 రూపాయలు జాకెట్ బట్ట పెట్టినా, ఓ 150 పెట్టి చీర పెట్టినా, ఆ చీర 4 సార్లు కట్టుకొని వీళ్ళ పండుగ ఈ పలానాలు పెట్టిరు, ఈ పలానాలు పెట్టిరు అని యాద్ చేసుకుంటాం. కానీ వాళ్ళు పలానాలు గీ మందు తాగిపించారు అని యాద్ చేస్తారా? తాగరు. వాళ్ళకి ప్యాంట్ షర్ట్ పెట్టినా కూడా మర్చిపోతారు. వాళ్ళ జ్ఞాపక శక్తి తక్కువనా కావాలని చేస్తారా నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే